ఫ్యామిలీ ఎప్పుడు మర్చిపోదు. అండ్ ఫైనలీ ప్రతి సంవత్సరం కాకపోయినా 2 ఇయర్స్కి ఒకసారైనా ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాము. అండ్ ఈ సంవత్సరం ఏఎన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ ఆయన చెప్పినగానే చాలా చాలా హ్యాపీగా ఎమోషనల్గా ఆల్మోస్ట్ హగ్ చేసుకుని థ్యాంక్ యూ నాగ్ అండ్ వెంకట్, అది ఆ సెంటనరీ ఇయర్లో ఇస్తున్నారు, ఐఎమ్ సో హ్యాపీ, దీనికన్నా పెద్ద అవార్డు నాకు లేదు అన్నిట్లో అని చెప్పారు. అండ్ అది ఇస్తాకి నేను అమితాబ్ బచ్చన్ గారిని అడిగినగానే ఆయన కూడా వచ్చి ఆ అవార్డు చిరంజీవి గారికి అక్టోబర్ 28న చేస్తున్నాం ఈ ఫంక్షన్ ఇస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్. అండ్ థ్యాంక్ యూ స్పెషలీ టు ద మీడియా ఫ్రెండ్స్. అందరూ వాళ్ళ ఆర్టికల్స్ అన్నీ నాకు వచ్చినాయి, చూపించారు, అందరూ అనుపూర్ణ నుంచి పంపించారు, అందరూ అడగకుండా అంత బాగా రాశారు నాన్నగారు గురించి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వైఎల్పి గారు థ్యాంక్ యూ అండి. నేను నిన్న మిమ్మల్ని వైజాగ్లో కనపడి రండి మీరైతే బాగా మాట్లాడతారు అనగానే టక్కుమని ఫ్లైట్ ఎక్కి వచ్చేసారు. అండ్ ఆయన ఇందాక చెప్పారు, అలాగే వైఎల్పి గారు నాన్నగారి గురించి ఒక హిందీలో బుక్ రాశారు, అదేంటంటే పేరు మహాన్ అభినేత అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వం అని రాశారు. నేను చూశాను, అద్భుతంగా ఉంది బుక్. సో అది త్వరలో ఆయన రిలీజ్ చేయించుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ గారికి పంపించి అది ఆవిష్కరించారు. ఎందుకంటే ది లెజెండ్ అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని కూడా అప్పుడు వాజ్పేయి గారే వారి ఇంట్లో రిలీజ్ చేశారు. తర్వాత నా తరపున కొన్ని వేల మంది అక్కినేని నాగేశ్వరరావు కళాశాల పూర్వ విద్యార్థుల తరపున నేను కోరేది ఏమిటంటే, మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు సంవత్సరానికి ఒక్కరోజు నా కాలేజీకి రండి బాబు అని చెప్పి కోరుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ అందరూ ఓపిక చేసుకుని స్క్రీనింగ్ చూస్తారని. యూ విల్ ఎంజాయ్ ద మూవీ వెరీ మచ్. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.